కథ చెప్పుకుందామా? చందమామ కథలు. మొదటిసారి మీరు వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త కథలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? పాతాళ దుర్గం తరువాయి భాగం. కదంబ రాజదూతలిద్దరూ తమ గుర్రాలతో కొండవాగు దాటి తమ రాజ్యంలో ప్రవేశించారు. కుంతల సైనికులు వదిలిన బాణాలేవీ వారికి తగలలేదు. అర్ధరాత్రి, గుడ్డివెన్నెల, అరణ్య ప్రదేశం. ఆ కారణాల వల్ల సైనికులు దూతల మీదికి గురిచూసి బాణాలు వదలలేకపోయారు. వాగు దాటి ఆ దూతల వెంట పడటంలో ప్రమాదం ఉంది. వాళ్లకు కదంబరాజ్య సరిహద్దుల కాపలా వాళ్ళు సహాయంగా రావచ్చు. ఏమైనా ఆ ఇద్దరిని ప్రాణాలతో పోనివ్వకూడదు. మీలో ఎవరు శత్రురాజ్యంలో జొరపడి వాళ్లను వేటాడగలరో చెప్పండి. వాళ్లను చంపిన వాళ్లకు మంత్రిగారు పెద్ద బహుమానం ఇస్తారు అన్నాడు కుంతల సైనికుల నాయకుడు. ఆ మాట వింటూనే ధూమకుడు ముందుకి వచ్చి, అయ్యా, నేను సోమకుడు ఆ పని చెయ్యగలం. మాకు బహుమానాలేవీ అవసరం లేదు. ఆ దూతల్నే కాకుండా కదంబరాజును మంత్రిని కూడా మేము చంపి తీరుతాం. ఆ దుర్మార్గులు చెప్పినట్లు మేము పితృబాతృ హంతకులమేం కాదు. శిస్తుభారం మొయ్యలేక ఉగ్రసేన రాజుకు ఎదురు తిరిగిన గ్రామస్తులం అన్నాడు. మా మంత్రి గారికి మీరు హంతకులు కాదన్న అనుమానం కలిగే మిమ్ములను బంధ విముక్తుల్ని చెయ్యమని నాకు ఆజ్ఞ ఇచ్చారు. సరే, మాటలతో కాలయాపన అయిపోతున్నది. ఈ 2 గుర్రాలు, ఈ కత్తులు తీసుకొని వేట ప్రారంభించండి. బహుమానం కావలసి వస్తే మాత్రము ఆ దూతల శిరస్సులు మా మంత్రిగారి దగ్గరకు తీసుకురావలసి ఉంటుంది అన్నాడు సైనికుల నాయకుడు. ఆ వెంటనే ధూమక సోమకులు సైనికులిచ్చిన కత్తులు తీసుకొని గుర్రాలెక్కి దూతలు వాగుదాటిన ప్రదేశంలోనే తాము వాగుదాటి వాళ్లను వెతుకుతూ కదంబ నగరం కేసి బయలుదేరారు. ఆ ప్రదేశమంతా కొండమయం. మహావృక్షాలతో, ముళ్ల పొదలతో ఆ ప్రాంతమంతా చీకటిలో మహాభయంకరంగా ఉంది. అడవి మృగాలు నీటి మడుగుల దగ్గరకు రాకపోకలు జరిపే కాలిబాటల వెంట జాగ్రత్తగా తమ గుర్రాలను నడుపుతూ ఎక్కడైనా అలికిడి అయిన జాడ కోసం చెవులు రిక్కించి వింటూ ధూమ సోమకులు అరణ్యంలో చాలా దూరం వెళ్ళారు. కానీ వాళ్లకు దూతల జాడ కనిపించలేదు. సోము, ఈ చీకట్లో ఆ దుర్మార్గుల్ని వెతకి పట్టటం అయ్యే పని కాదు. ముందు మన గ్రామం వెళ్ళి మన కుటుంబాలను సరిహద్దులు దాటించి కుంతల రాజ్యం చేరుద్దాం అన్నాడు ధూమకుడు. సోమకుడు అడ్డంగా తలాడించి, ఉగ్రసేన రాజు చావు చూడందే నేను గ్రామం రాను. పన్ను కట్టలేనంత మాత్రాన నన్ను ఖైదు చేసి నానాహింసలకు గురిచేస్తాడా? పైగా నేను భ్రాతృహంతకుణ్ణా అన్నాడు రోషంగా. నీ మొండితనం మాను సోము. రాజు అంత తేలిగ్గా మన చేతికి చిక్కుతాడనుకున్నావా? అతడి చుట్టూ ఎంతమంది అంగరక్షకులుంటారో తెలుసా? నేను నీతో పాటు హింసల పాలైన వాణ్ణే. పారిపోయిన 2 దూతలు మన మీద రాజుకు కొండేలు చెప్పి ఉరితీత పడిన దూతల చావుకు మనమే కారణమని ఆయన చేత నమ్మిస్తారు. అప్పుడు మన కుటుంబాల గతి ఏమవుతుందో ఆలోచించావా అన్నాడు ధూమకుడు. ఆ మాటలతో సోమకుడు కొంచెం మెత్తబడ్డాడు. అతడికి ముందు తమ కుటుంబాల రక్షణ విషయం జాగ్రత్త పడటం మేలనిపించింది. సరే, నువ్వు చెప్పినట్లే చేద్దాం పద అంటూ సోమకుడు గుర్రాన్ని మరొక దారికి మళ్లించాడు. ధూమకుడు కూడా తన గుర్రాన్ని మళ్లించబోయే అంతలో నగరం వైపు నుంచి పెద్ద వెలుగు కనిపించింది. ఇద్దరూ ఆశ్చర్యపడుతూ అటుకేసి తలలు తిప్పారు. కోటగోడల మీద నుంచి మండుతున్న బాణాలు అరణ్యం కేసి వచ్చి పడుతున్నవి. నగారా మోతలు, భేరీ భాంకార ధ్వనులు ఒక్కుమ్మడిగా దిక్కులను పిక్కటిల్లి చేస్తున్నవి. నగరాన్ని మనవాళ్లు ముట్టడించారు. రాజు హతం. మనం కూడా వెళ్ళి నగరం మీద పడదాం అంటూ సోమకుడు గుర్రాన్ని పక్కకు తిప్పాడు. ధూమకుడు అతన్ని వారిస్తూ, తొందరపడకు. కదంబ నగరాన్ని ముట్టడించగల శక్తి మన పేద గ్రామీణులకెక్కడ ఉంది? మనం గుడ్డిగా నగరానికేసి పరిగెత్తితే
మళ్ళీ రాజుకు ఖైదీలుగా చిక్కుతాం. కాలిబాటలు వదిలి జాగ్రత్తగా చెట్ల మాటున ముందుకు పోయి ఆ రణగుణ ధ్వనికి, మంటల బాణాలకు కారణమేమిటో తెలుసుకుందాం అన్నాడు ధూమకుడు. కదంబ నగరంలో రేగిన కల్లోలానికి కారణం సోమకుడు అనుకున్నట్లు పన్నుల భారం మొయ్యలేని గ్రామీణులు చేసిన దాడి కాదు. ఆ రోజు సరిగ్గా అర్ధరాత్రి వేళ ఒక మహాకాయుడు కోట చుట్టూ ఉన్న అగడ్తను 4-5 అంగల్లో దాటి మూసి ఉన్న నగర ద్వారాలను బలంగా తట్టాడు. ఎవడు వాడు? బుద్ధి లేదా? సూర్యోదయం అయితే కాని ద్వారాలు తెరవబడవు అంటూ ద్వారరక్షకులు కేకవేశారు. నేనెవణ్ణా? రాజాదిరాజును అంటూ మహాకాయుడు ఒక్క ముష్టిఘాతంతో తలుపులను పెళపెళమంటూ వెనక్కి విరుచుకుపడేలా చేశాడు. ద్వారరక్షకుల్లో కొందరు వాటి కింద పడి చిక్కుకుపోయారు. మిగిలిన వారు విరిగిన ద్వారం నుంచి లోపల ప్రవేశించిన నల్లని పర్వతాకారుణ్ణి చూసి భయకంపితులై మూర్ఛపోయారు. మీరిలాగే చచ్చినట్లు పడి ఉన్నారో, చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన వాళ్ళైనా బ్రతుకుతారు. అలా కాక కోటలోకి పరిగెత్తి హెచ్చరికలు చేశారో మెడలు విరిచేస్తాను అన్నాడు మహాకాయుడు. ఆ మాటలతో ప్రాణభయం పోయిన ద్వారరక్షకుల్లో కొందరు అతడి కేసి చూశారు. ఆ మహాకాయుడు చర్మాలు ధరించి ఉన్నాడు. కళ్ళు నిప్పు కణాల్లా మెరుస్తున్నవి. తల మీద మెలికలు తిరిగిన 2 కొమ్ములున్నవి. చేతిలో ముళ్ళు చెక్కిన పెద్ద రాతిగద లాంటిది ఉన్నది. రాక్షస దొర, నువ్వే లోకం వాడివో మాకు తెలియదు. నగరంలో నీ ఇష్టం వచ్చిన వాళ్లను తినేయండి. కానీ అదుగో ఆ రాజమార్గానికి ఎడమవైపునున్న ఎర్ర చారలగోడ ఇంటి వాళ్లను మాత్రం ఏమీ చెయ్యకండి అన్నాడొక ద్వారరక్షకుడు. రాక్షసుడు విరగబడి నవ్వాడు. ఒరే మూర్ఖ, నేను మనుషుల్ని తినేందుకు మరో లోకం నుంచి వచ్చిన రాక్షసుణ్ణనుకున్నావా? నేనిక్కడి వాణ్ణి, దండకారణ్యం వాణ్ణి. మానవులతో మా రాజుగారికి వియ్యమందాలని బుద్ధి పుట్టింది. మీ రాజు కూతురు మహా చక్కని చుక్కటే అంటూ రాక్షసుడు నిశ్శబ్దంగా రాజభవనం కేసి నడిచాడు. భవన ప్రధాన ద్వారం వద్ద కాపలా వాళ్ళిద్దరూ చురుగ్గా పహరా తిరుగుతున్నారు. మరి 4 ఒక నెగడు చుట్టూ కూర్చుని కబుర్లాడుకుంటున్నారు. రాక్షసుడు వాళ్ళకెదురుగా బాటకవతల ఉన్న ఒక వృక్షం కింద చీకటిలో కొద్దిసేపు నిలబడి ద్వారం కేసి బయలుదేరిన వాడల్లా అంతలోనే ఆగి మరికొంత దూరం చెట్ల కింద చీకటిలో నడిచిపోయి భవన ప్రాకారాన్ని సమీపించి దాని మీదుగా లోపలికి దూకాడు. అలా దూకటంలో అతడి కాలొకటి ప్రాకారానికి తగిలి పెద్ద శబ్దంతో అందులోని కొంత భాగం విరిగి కింద పడింది. ఆ వెంటనే భవనంలో గొప్ప సంచలనం బయలుదేరింది. శత్రు సైన్యాలు అంటూ కొందరు కేకలు పెట్టారు. భూకంపం భూకంపం అంటూ మరికొందరు భయంతో అరిచారు. రాజప్రాసాదంలోని నౌకర్లు చాకర్లు అందరూ కిందికి పరిగెత్తుకుంటూ వచ్చి కూలిపోయిన ప్రాకారపు గోడను చూసి ఆశ్చర్యపడసాగారు. రాజకుమార్తె కాంతిసేనకు భవనంలో రేగిన గగ్గోలుకు నిద్రాభంగమై తన గది నుంచి బయటకు వచ్చి పిట్టగోడ నానుకుని నిలబడి కిందకు చూడసాగింది. ఆమె చెలికత్తెలిద్దరూ ఆమె పక్కన చేరి, ఎంత పెద్ద ధ్వనయ్యింది, అందరం భూకంపం వచ్చిందనుకున్నాము అంటూ కళ్ళింత చేసి చేతులు ఊపుతూ ఆమెకు కూలిన గోడ చూపసాగారు. రాక్షసుడు నిశ్శబ్దంగా మెట్లెక్కి రాజకుమార్తె ఉన్న 2వ అంతస్తుకు పోయాడు. దారిలో అతడికి నౌకర్లెవ్వరూ ఎదురుపడలేదు. వాళ్ళందరూ కాగడాలు వెలిగించుకొని ప్రాకారం దగ్గరకు వెళ్ళిపోయారు. రాక్షసుడు మెట్లెక్కి పైభాగానికి వెళుతుండగా అతడి తలనీడ ముందుగా రాజకుమార్తె ఉన్న చోట పడింది. దాన్ని చూస్తూనే కాంతిసేన అదిరిపడింది. చెలికత్తెలు భయకంపితులై నీడ పై నుంచి పడుతున్నదేమో అనుకొని ఆకాశం కేసి చూశారు. అంతలో రాక్షసుడు ఆఖరి మెట్లెక్కి పై అంతస్తు చేరి చిన్న గొంతుకతో, నేను మీకెవరికీ హాని చెయ్యను, అయినా మీలో ఎవరైనా మూర్ఛపోదలిస్తే పొండి, కానీ కేకలు పెట్టి గొడవ చేశారో గొంతులు పిసికేస్తాను అన్నాడు. రాజకుమార్తె భయకంపితురాలై మూర్ఛపోయింది.
చెలికత్తెలామెను కింద పడిపోకుండా చేతులతో అదుముకున్నారు. రాక్షసుడు వాళ్లను సమీపించి కాంతిసేనను మృదువుగా పట్టుకొని పైకెత్తి భుజాన వేసుకొని, చెలికత్తెలతో అందంలో మీరు రాజకుమార్తెకి ఏమీ తీసిపోరు, నా వెంట వస్తారా? శౌర్య సాహసాలు గల మా యువకుల్ని చేసుకుందురుగాని వాళ్ళ అందచందాల మాట మాత్రం అడగవలసిన పని లేదు. నన్ను చూశారు గదా, నా అంత చక్కగా ఉంటారు అన్నాడు. చెలికత్తెల ఆ మాట వింటూనే కూడబలుక్కున్నట్లు ఒక్కసారిగా మూర్ఛపోయారు. రాక్షసుడు కాంతిసేనతో మెట్లు దిగి వచ్చి, ఈసారి ప్రాకారం గోడ ఎక్కడ దాటటమా అని ఆలోచించేంతలో రాజుగారి నౌకరొకడు అటుగా వచ్చి అతన్ని చూసి, రాక్షసుడు రాజకుమార్తెను ఎత్తుకుపోతున్నాడు అంటూ కేక పెట్టాడు. రాక్షసుడు చప్పున ఉద్యానవనం కేసి పరిగెత్తి అక్కడ చెట్ల చాటున నిలబడ్డాడు. అతడికి రాజసేవకుల్లో ఎవరినీ చంపటమూ ఇష్టం లేదు. రాజకుమార్తెను సురక్షితంగా ఎత్తుకుపోవటం ఒక్కటే అతడు కోరుతున్నది. ఆ కారణంగా అతడు కాగడాలు కత్తులు తీసుకొని ఉద్యానవనంలోకి వస్తున్న రాజభటుల మీదికి పోకుండా గోడ దూకి నగర ద్వారాలకేసి పరిగెత్తాడు. ఆ సరికి రాజు ఉగ్రసేనుడు మంత్రి నిద్ర మేలుకొని మేడ పైభాగానికి వచ్చారు. ఉగ్రసేనుడికి పారిపోతున్న రాక్షసుడి భుజం మీద తన కుమార్తె కనిపించింది. భటులు కొందరు రాక్షసుడి మీదకు గురిచేసి బాణాలు వదులుతున్నారు. వాటిల్లో ఒకటి అరా వచ్చి తగిలినా అతడేమీ లెక్క చెయ్యకుండా నగర ద్వారాలు దాటి అరణ్య మార్గం పట్టాడు. కోట బురుజు మీద నుంచి అగ్ని బాణాలు ప్రయోగించి అరణ్యంలో వాడెటుపోతున్నది చూడండి, ఈ లోపల అశ్వకులు వాడి వెంటంటి పోయి చుట్టుముట్టండి, రాక్షసుణ్ణి హతమార్చేందుకు నేనే స్వయంగా వస్తున్నాను అంటూ ఉగ్రసేనుడు పెద్దగా కేక పెట్టాడు. వెంటనే సైనికులు బాణాలకు నూనె రాసిన గుడ్డలు చుట్టి వాటిని వెలిగించి రాక్షసుడు పోయిన మార్గం కేసి వదలసాగారు. అశ్విక భటులు కొందరు వేగంగా నగర ద్వారాలు దాటి రాక్షసుడి వెంట పడ్డారు. రాజప్రాసాదంలో రేగిన గగ్గోలుకు నగరమంతా మేల్కొంది. ప్రజల్లో చాలామంది శత్రురాజెవడో నగరం మీదకు దాడికొచ్చాడని భయపడ్డారు. వాళ్లల్లో కొందరు నగర ద్వారాలకేసి పరిగెత్తారు. ఇంతలో భటులు వదిలిన అగ్ని బాణాలు కొన్ని గురితప్పి నగరంలోని ఇళ్ల మీద పడినాయి. ఆ వెంటనే అక్కడా ఇక్కడా చిన్న చిన్న మంటలు లేచినాయి. ప్రజల్లో బీతాహం మొదలయ్యింది. వాళ్ళు తమ తమ గృహాలను రక్షించుకునేందుకు వెనుదిరిగి పరిగెత్తసాగారు. మేడ పైభాగాన నిలబడి ఇదంతా చూస్తున్న రాజు ఉగ్రసేనుడు మంత్రికేసి తిరిగి, అమాత్య, ఇది మన ప్రజల రాజభక్తి. కష్టకాలంలో ఎవడి క్షేమం వాడు చూసుకునేవాడే తప్ప మన రక్షణకై వచ్చి నిలబడేవాడొక్కడూ లేడు. నిజంగా శత్రురాజే దాడికి వస్తే కోట రక్షణకు సహాయపడేవాడు వీళ్లల్లో ఒక్కగానొక్కడైనా ఉండడు అన్నాడు రాజు కోపంగా. మహారాజా, రాజ్యరక్షణకు మనం జీతభత్యాలిచ్చి పోషిస్తున్న సైనికులున్నారు కదా, ఈ పిరికి ప్రజల వల్ల అయ్యేదేమిటి? వాళ్ల చావు వాళ్లను చావనివ్వండి అంటూ మంత్రి అగ్నిబాణాలు ప్రయోగిస్తున్న భటులను రాజుకు చూపుతూ, మన వాళ్ళు రాక్షసుడి మీద ప్రయోగించే బాణాలు ఈటెలు రాజకుమార్తెకు హాని కలిగించవచ్చు. ఆ విషయమై భటులను హెచ్చరించటం అవసరం కదా అన్నాడు. ఉగ్రసేనుడు అవునవును అంటూ తల ఊపి తొందరగా భవనం మీద నుంచి కిందికి దిగిపోతూ, అమాత్య, నేను తిరిగి వచ్చే వరకు నగర రక్షణ బాధ్యత మీరే వహించాలి. శతవానుడు దేనికైనా సమర్థుడు. మనం అతడి దగ్గరకు పంపిన దూతలేమయ్యారో తెలియటం లేదు అన్నాడు. అంతలో ఒక సేవకుడు గుర్రాన్ని ఒకదాన్ని మెట్ల వద్ద తెచ్చి నిలబెట్టాడు. ఉగ్రసేనుడు ఒక్క ఎగురున దాన్ని అధిరోహించి కొందరు రౌతులు వెంటరాగా నగర ద్వారం దాటి అరణ్య మార్గం పట్టాడు. మంత్రి కొంచెంసేపు రాజు పోయిన వైపుకు చూస్తూ నిలబడి తరువాత కోట బురుజుకేసి నడుస్తూ, ఈ ఉగ్రసేనుడు రాజ్యాన్ని మరెంతో కాలం నిలబెట్టుకోలేడు అనుకున్నాడు. కదంబ నగరానికి తూర్పు దిక్కున ఉన్న అరణ్యం కొండ ప్రాంతమంతా కాగడాలు దివిటీలు పట్టుకొని తిరుగుతున్న సైనికులతో నిండిపోయింది. దివిటీల వెలుగులో తనను వెతికే వాళ్లను రాక్షసుడు తేలుగ్గా గుర్తిస్తాడు. అలాంటప్పుడు
వాడు వీళ్ళకెలా దొరుకుతాడు అనుకున్నాడు మంత్రి ఆశ్చర్యపోతూ. అరణ్యంలో ధూమ సోమకులకు కూడా ఇలాంటి అనుమానం కలిగి కదంబరాజు తెలివి తక్కువతనానికి నవ్వుకున్నారు. వాళ్ళిద్దరూ సైనికులు తామున్న ప్రాంతానికి రాగానే గుర్రాలు దిగి వాటిని గుబురు చెట్ల చాటున దాచి ఒక పెద్ద చెట్టెక్కి కొమ్మల్లో దాక్కున్నారు. కదంబ సైనికుల్లో కొందరు కాగడాలు పట్టుకొని ఆ చెట్టు కిందకు వచ్చి సంభాషించుకోసాగారు. వాళ్ళ మాటల వల్ల ధూమక సోమకులకు రాజకుమార్తె అపహరణ, ఉగ్రసేనుడు స్వయంగా అరణ్యంలోకి వచ్చిన సంగతి తెలిసింది. ఆ దుర్మార్గుణ్ణి చంపటానికి మనకిది మంచి అవకాశం అన్నాడు సోమకుడు. తొందరపడకు సోము, మనం సైనికుల దుస్తుల్లో ఉన్నట్లయితే ఆ పని సాధ్యమయ్యేది. ఇప్పుడు మనమున్న వేషంలో ఎవరికంటనైనా పడ్డామో ముందు మనం చావటం ఖాయం అన్నాడు ధూమకుడు. కదంబ సైనికులు చెట్టు కింద నుంచి వెళ్ళిపోయారు. సోము, ఇక మనం చెట్టు దిగి ఇంకా చీకటి ఉండగానే మన గ్రామం చేరటం మంచిది. మన కుటుంబాలను ఈ రాజ్య సరిహద్దులు దాటించందే మనం ఎలాంటి సాహసానికి పూనుకోకూడదు అన్నాడు ధూమకుడు. సోమకుడేమీ జవాబివ్వలేదు. ఇద్దరూ చెట్ల కొమ్మల్లో నుంచి కిందికి రాసాగారు. అంతలో కొంచెం ఎడంగా ఉన్న ఓడలమర్రి చాటు నుంచి నల్లని భయంకరాకారం ఒకటి బయటకు వచ్చి దాపులనున్న కొండ గుహలకేసి నడవసాగింది. దాని భుజం మీద ఒక మానవాకృతి నిశ్చేతనంగా పడి ఉన్నది. ధూమకుడు సోమకుడు భుజం పట్టుకొని ఆగమని హెచ్చరించి గుహలకేసి పోతున్న భయంకరాకారాన్ని అతడికి చూపుతూ, అడుగో రాక్షసుడు, వాడి భుజం మీద ఉన్నది రాజకుమార్తె, అనుమానం లేదు. ఆమె ధరించిన వజ్ర వైడూర్యాలు ఆ గుడ్డి వెన్నెల్లో కూడా ఎలా మిలమిల మెరుస్తున్నాయో చూశావా అన్నాడు సోమకుడు. ఆ దృశ్యం చూస్తూనే నిశ్చేష్టుడైపోయాడు. రాక్షసుడు గుహల్లో ఒక దాన్ని సమీపించేసరికి లోపలి నుంచి, ఎవరు వాళ్ళు, వెనక్కి తిరిగిపోండి అన్న గంభీర కంఠస్వరం వినపడింది. ఒరే మనిషి, గొంతు పగిలేలా అంత పెద్దగా అరవకు. నేనీ రాత్రి ఎవణ్ణి చంపకూడదని ఒట్టేసుకున్నాను. మర్యాదగా గుహ నుంచి బయటకు వచ్చి కిక్కురు మనకుండా వెళ్ళిపో అన్నాడు రాక్షసుడు. నువ్వెవడో రాక్షసుడిలా కనిపిస్తున్నావు. నేనిక్కడ ఒక మహావీరుడికి మూలికా వైద్యం చేసి గాయాలు మాన్చి ఇప్పుడే స్పృహ తెప్పించాను. బీరాలు పలక్కుండా గుహ ముందు నుంచి కదిలి కై కై మనకుండా నీ దారిన పో అన్న జవాబు వచ్చింది గుహలో నుంచి. ఆ జవాబు వింటూనే రాక్షసుడు ఉగ్రుడైపోయి, ఒరే మనిషి, ఎంత మాట అన్నావు? నేను రాక్షసుణ్ణిరా, కుంభీరుణ్ణి అంటూ హూంకరించి గుహకేసి ఒక అడుగు వేశాడు. నేను మాంత్రికుణ్ణిరా, కాలశంభరుణ్ణి, కాచుకో అంటూ గుహ నుంచి కేక వినపడింది. ఆ వెంటనే మెరుస్తున్న శంభరుడి మంత్రదండం పాములా బుసలు కొడుతూ వచ్చి కుంభీరుణ్ణి తలను బలంగా తాకింది. అంత బలశాలి అయిన కుంభీరుడు మంత్రదండం దెబ్బతింటూనే కింద పడిపోయాడు. కానీ ఆ పడేటప్పుడు రాజకుమారి కాంతిసేనకు అపాయం కలగకుండా జాగ్రత్త పడ్డాడు. కాంతిసేన అప్పుడే నిద్ర నుంచి మేల్కొన్నట్లు కళ్ళు తెరిచి చుట్టూ కలయ చూసింది. ఆమె ఎత్తుగా పెరిగి తివాసీలా ఉన్న పచ్చగడ్డిపై పడుకొని ఉన్నది. పక్కనే తనను అపహరించి వచ్చిన మహాకాయుడు తల చేతులతో పట్టుకుని మూలుగుతూ మధ్య మధ్య పళ్ళు కొరుకుతున్నాడు. అతడి తల మీద ఉన్న కొమ్ముల్లో ఒకటి కుడివైపుది మంత్రదండం దెబ్బకు విరిగిపోయింది. అక్కడ కలిగిన గాయం నుంచి సంతతధారగా రక్తం కారుతున్నది. మహాభయంకరుడైన ఆ రాక్షసుణ్ణి ఆ దీనస్థితిలో చూడగానే కాంతిసేనకు అతడంటే భయం పోయి ఎంతో జాలి కలిగింది. ఆమె చప్పున లేచి కూర్చుంటూ, ఓ మహారాక్షస, నన్ను తినదలుచుకున్నవాడివి ఇంత దూరం ఎందుకు తెచ్చావు? నిన్ను గాయపరిచిందెవ్వరు? మా తండ్రి గారేనా? ఆయన గొప్ప సూర్యుడు, శరణన్న వాళ్లను వధించడు. ఆయన్ని బతిమాలి నీకు ప్రాణదానం చేయిస్తాను అన్నది. రాకుమారి మాటలు వింటూనే కుంభీరుడికి అంత బాధలోనూ నవ్వాగింది కాదు. అతడికి ఆమె మాట్లాడిన తీరు కూడా ఎంతో ముచ్చట కలిగింది. కుంభీరుడు కూర్చున్న చోటు నుంచి లేచి కొద్ది దూరంలో ఉన్న పొదల దగ్గరకు వెళ్ళి వాటి ఆకులు కోసి అరచేత్తో వాటిని బాగా మర్దించి
తల మీద నెత్తురు కారుతున్న చోట ఆ పసరు పూసుకొని తిరిగి కాంతిసేన దగ్గరకు వచ్చాడు. అతడు వచ్చేసరికి కాంతిసేన గుహకేసి చూస్తున్నది. ఆ చీకటి గుహలో ఎవరో మాట్లాడుతున్నారు. వాళ్ళెవరో మహారాక్షస నీ అనుచరులా అని అడిగిందామె. కుంభీరుడు గుహకేసి రోషంగా చూసి, అక్కడ ఉన్నది నా అనుచరులు కాదు, శత్రువులు. తల మీద ఈ గాయం ఆ శత్రువు కలిగించింది. వాడొక మహామాంత్రికుడు, శక్తిమంతుడులా కనిపిస్తున్నాడు. నేను వచ్చిన పని చెడిపోయే ప్రమాదం ఉన్నది కనుక ప్రస్తుతానికి వాణ్ణి ప్రాణాలతో వదిలిపెడుతున్నాను అన్నాడు. నీ వచ్చిన పనేమిటి? నన్ను గృహం నుంచి దొంగలా ఎత్తుకుపోవటమా? ఎంత గొప్ప వీరుడివి! ఛీ అన్నది కాంతిసేన లేచి నిలబడుతూ. కుంభీరుడా మాటలకు నిలువునా కంపించిపోయాడు. లజ్జతో ముఖం ముడుచుకుపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతడు కాంతిసేన ముందు చేతులు మోడ్చి మోకరిల్లుతూ, అమ్మా కాంతిసేన, నన్నింతగా అసహించుకోకు. నేను స్వతంత్రుణ్ణి కాను. ఒకానొక మహాశక్తిమంతుడికి, క్రూరాతి క్రూరుడికి భృత్యుణ్ణి. నిన్ను ఎత్తుకురావలసిందిగా ఆజ్ఞాపించినవాడు ఆ మహాపాపి. ఆ పని నేను కాకపోతే అతని భృత్యుల్లో మరొకడు, నాకన్నా క్రూరాత్ముడు కఠినాత్ముడు నెరవేర్చేవాడు. అతడి ఆజ్ఞకు తిరుగులేదు. కానీ నేను నిన్ను నా ప్రాణాలొడ్డి అయినా సరే కాపాడి ఏదో ఒకనాడు నీ తండ్రి గృహానికి చేరుస్తాను అన్నాడు. ఆ పని ఇప్పుడే ఎందుకు చెయ్యకూడదు అని ప్రశ్నించింది కాంతిసేన. అది మనిద్దరికీ ప్రాణగండమై తీరుతుంది. నిన్ను నా యజమాని తెమ్మన్న చోటుకు తీసుకురాక తప్పదు. నువ్వేమీ భయపడకు. నిన్నతడి నుంచి నేను కాపాడి తీరుతాను. ఈ భూప్రపంచంలో నీ మనస్సుకు నచ్చిన వాడితో నీకు వివాహం జరిగేలా చూస్తాను, సరా అన్నాడు కుంభీరుడు. కాంతిసేనకు ఏం మాట్లాడేందుకు పాలుపోలేదు. కుంభీరుడి మంచితనంలో ఆమెకు కొంత నమ్మకం కలిగినా అతడు చెబుతున్నదేమిటో కొంచెం కూడా అర్థం కాలేదు. ఇప్పుడు తను చెయ్యగలిగిందేమిటి? పారిపోయే ప్రయత్నం చెయ్యటం వృధా. రాక్షసుడి కన్నుగప్పటం సాధ్యమయ్యేది కాదు. సహాయం కోసం కేకలు వేసే ప్రయోజనం లేదు. కుంభీరుడు ఉగ్రుడై తన గొంతు నులమవచ్చు. అతడితో మంచిగా ఉంటూ సౌమ్యంగా ప్రవర్తించడమే తనకు భవిష్యత్తులో మేలు కూర్చుతుంది. కాంతిసేన ఇలా ఆలోచిస్తున్నంతలో గుహ ముందు కాగడా వెలుగు కనిపించింది. పెద్ద పెద్ద జడలతో, ఆపాదమస్తకం కాషాయ వస్త్రాలతో, చేతిలో మంత్రదండం పట్టుకొని ఉన్న వికృతాకారుడొకడు ఆ వెలుగులో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏం రాక్షసాదమా, నువ్వింకా ఇక్కడే తగలడ్డావా? జోరీగలాగా చెవి పక్కన ఏమిటా రోదా? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావా? లేక నీ అనుచరాధముడెవడైనా పక్కనున్నాడా అని ఈసడిస్తూ ప్రశ్నించాడు మాంత్రికుడు. కాంతిసేన మాంత్రికుడికి కనపడకుండా కుబేరుడు ఆమెకు అడ్డంగా నిలబడి కళ్ళెర చేసి పళ్ళు కొరుకుతూ, మానవాధమా, నేనీ రాత్రి ఎవ్వరినీ చంపకూడదని ఒట్టు పెట్టుకున్నాను. అయినా నిన్నిప్పుడు ప్రాణాలతో వదలను అంటూ హోంకరించి ముందుకు అడుగు వేశాడు. మాంత్రికుడు వికటట్టహాసం చేస్తూ మంత్రదండం ఎత్తి, ఆహా, రాక్షస పురుక్కెంత కోపం వచ్చింది అంటూ దాన్ని విసరబోయే అంతలో రివ్వుమంటూ ఒక బాణం వచ్చి అతడి చేతిని తాకింది. ఆ వెంటనే చెట్ల మీది నుంచి కేకలు వినపడినాయి. మాంత్రికుడు చేతిలోని కాగడాను విసిరి నేలకు కొట్టి గుహలోపలికి వెళ్ళాడు. కుంభీరుడు చప్పున కాంతిసేనను భుజానకెత్తుకొని మరొక గుహకేసి పరుగెత్తసాగాడు. ఈ లోపల రివ్వు రివ్వుమంటూ బాణాలు వచ్చి పడసాగినాయి. తరువాయి భాగం రేపు చెప్పుకుందాం.